నమస్కారం. ఫిబ్రవరి 8, 9 తేదీలలో నేను నా ఫ్యామిలీ తిరుమల వెళ్ళడం జరిగింది. నాకు, నా సతీమణికి ఇద్దరికి సీనియర్ సిటిజన్ కోటాలో ఫిబ్రవరి 9వ తేదీ 3 గంటల స్లాట్కు మధ్యాహ్నం 12 గంటలకు హాలు లోపల పోయి కూర్చున్నాం. హాల్ లోపలికి పోక మునుపు మా ఆధార్లు, మా బుకింగ్ చీటీ చూపిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు బాగా చెక్ చేసి పంపినారు. లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ వాలంటీర్లు కొంతమంది మమ్మల్ని మధ్యాహ్న భోజనం తినమన్నారు. కొంతసేపు ఆగి తింటామని చెప్పడం జరిగింది. చెప్పేసి ఖాళీ ఉన్న ప్లేసుల్లో కూర్చున్న కొంతసేపటికి ఒక వాలంటీర్ వచ్చి, మీ దగ్గర ఫోన్ ఉందా అని అడిగింది. లేదమ్మా, చెక్ చేసే పంపారు అని నా పైజోబీలో వ్యాలెట్ ఉంటే దాన్ని తీసి చూపాను. ఆమె వెళ్ళిపోయింది. కొంతసేపటికి అదే వాలంటీర్ ఒక బాయ్ని తీసుకువచ్చింది. అతను, ఏమండి మీ దగ్గర మొబైల్ ఉందా అని మరలా అడిగినాడు. నాకు కొంత అసహనంగా తోచి, మీకు నమ్మకం లేదంటే ఏదైనా రూమ్ చూపండి, మొత్తం బట్టలు ఇప్పి చూపిస్తాను అన్నాను. దానితో వెళ్ళిపోయారు. మేము లంచ్ తీసుకున్నాము. లంచ్లో సాంబార్ అన్నం, పెరుగన్నం ఇచ్చినారు. ప్రసాదం బాగునింది, తిన్నాము. సరిగ్గా 3 గంటలకు మొదట హ్యాండిక్యాప్లని వదిలినారు. వారి వెనుక సీనియర్ సిటిజన్లను వదిలినారు. ఇక్కడ ఏమి జరిగిందంటే, ఎన్ని రూములు భర్తీ అయినాయో సీనియర్ సిటిజన్ల రూములు, అన్ని రూములు ఒకేసారి తెరిచి వదిలేసినారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమంటే, రెగ్యులర్ క్యూ వెనుకాలనే హ్యాండిక్యాప్డ్, వారి వెనుకాలనే సీనియర్ సిటిజన్లను ఒక్కటిగా వదిలేలోపు రెగ్యులర్ క్యూ ఇంకా లోపల ఉన్నందున సీనియర్ సిటిజన్లను మొత్తం ఒక్కసారి వదలగా క్యూ పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. రెగ్యులర్ క్యూ వారు దర్శనం చేసుకుని వచ్చేంత వరకు సీనియర్ సిటిజన్లను వెయిట్ చేయించడం జరిగింది. అందరిలాగే సీనియర్ సిటిజన్లను ట్రీట్ చేయడం, పలువురు ఇబ్బందికి గురి కావడం విశేషం. మరలా లడ్డు కౌంటర్కి వెళితే సుమారు 1 గంట సేపు ఆగి క్యూలో నిలబడి 2 లడ్డులు తీసుకుని వచ్చినాను. ఇలా కూటమి ప్రభుత్వం వస్తానే మనకు ఏదో జరిగిపోతుంది, అంతా మంచే జరుగుతుంది అనుకున్నాము. కానీ ప్రక్షాళన లేదు, పాత పాటే పాడుతున్నారు. అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తిరుమల కొండపైన జరుగుతున్నది అనేదానికి ఇదే నిదర్శనం. అప్పుడు ఎలా బాధపడ్డామో సీనియర్ సిటిజన్లుగా వెళ్ళి, ఇప్పుడు అలానే బాధపడ్డాము. సో ఇది మారాలి. భక్తులకు ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.